వెల్కమ్ టు సినీ ప్రపంచం. మాలవిక నాయర్ జంటగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో వస్తున్న చిత్రం బైకర్. ఈ సినిమాలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. అందుకు తగ్గట్లే శర్వానంద్ కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. కానీ ఇక్కడే పెద్ద సమస్య మొదలైంది. బైకర్ వచ్చే ముందు రోజే నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం రిలీజ్ కానుంది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న 4వ సినిమా కావడం, ఇప్పటికే అఖండ సినిమా హిట్ అవ్వడం, దాని సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన బాలయ్య అఖండ 2 పై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక బాలయ్య సినిమా అంటే వారం వరకు ఎలాంటి హడావిడి ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఆ తాకిడికి తట్టుకోవడం కూడా కష్టమే. దీంతో బాలయ్యతో పోటీ ఎందుకని శర్వా బైకర్ ను వాయిదా వేసినట్టు తెలుస్తుంది. తాజాగా మేకర్స్ బైకర్ వాయిదాను అధికారికంగా ప్రకటించారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వడం కోసం చాలా కష్టపడ్డామని, ఇప్పటికీ పడుతున్నామని, ఎప్పుడు వచ్చినా బైకర్ గుర్తుండిపోయే సినిమా అవుతుందని చెప్పుకొచ్చారు. బైకర్ కేవలం సినిమా మాత్రమే కాదు, మీకు ఎప్పుడు ఇవ్వలేని అనుభూతిని అందిస్తుంది. అంతేకాకుండా బైకర్ 3D 4DX లో రిలీజ్ అవుతుందని కూడా చెప్పుకొచ్చారు. కానీ కొత్త డేట్ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. మరి అంత అనుభూతిని కలిగించే సినిమాతో శర్వానంద్ ఎలాంటి పోటీ లేకుండా ఎప్పుడు దిగుతాడో చూడాలి. కొత్త ఐడియాలు సినిమా తీయడానికే కాదు, ప్రేక్షకులు ఆ సినిమాని చూడడానికి కూడా పనికొస్తాయి. ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించేలా చేయడంలో చిన్న నిర్మాతలు అనుసరిస్తున్న ఎత్తుగడలు వామ్మో అనిపించేలా ఉన్నాయి. గత వారం విడుదలై సంచలన విజయం అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి వీక్ డేస్ లో కొంచెం నెమ్మదించిన మాట వాస్తవం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆక్యుపెన్సీలు తగ్గాయి. పైగా గురువారం ఆంధ్ర కింగ్ తాలూకా ఉండటంతో మూవీ లవర్స్ దృష్టితో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ చూపు అటువైపే వెళ్తోంది. దీన్ని ఎదుర్కోవడం కోసం రాజు వెడ్స్ రాంబాయి టీం కొత్త ఎత్తుగడ వేసింది. అదే ఏపీ రాయలసీమ మహిళలకు ఫ్రీ టికెట్లు. రేపు లేడీస్ ఎవరైనా సరే ప్రొడక్షన్ హౌస్ ప్రకటించిన థియేటర్ల దగ్గరకు వెళ్లి కౌంటర్లో మొహం చూపిస్తే చాలు, టికెట్ ఇచ్చేస్తారు. పైసా కూడా ఇవ్వనక్కర్లేదు. ఎంతమంది అనే లిమిట్ కూడా లేదు. హౌస్ ఫుల్ అయ్యేదాకా తీసుకోవచ్చు. ఇదేదో బాగుంది కదా. దీనికి అయ్యే ఖర్చు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, నిర్మాతలు చెల్లిస్తారు. అంటే ప్రమోషన్లకు పెట్టే సొమ్ములు ఈ విధంగా ప్రేక్షకులకే చేరుతాయన్నమాట. ఏకంగా 25 థియేటర్లు వీటి కోసం సిద్ధం చేసి ఉంచారు. తెలంగాణలో ఎలాగో స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అక్కడ అవసరం లేదనుకున్నారో ఏమో, ఇది మాత్రం తెలివైన స్ట్రాటజీ. అందుకే రాజు వెడ్స్ రాంబాయికి ఈ వారం చాలా కీలకంగా మారింది. వీలైనంత రాబట్టుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 5న అఖండ తాండవం వచ్చేస్తుంది. ముందు రోజు రాత్రి ప్రీమియర్లు వేస్తారు. బాలయ్య పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మొత్తం క్లాస్ మాస్ తేడా లేకుండా కమ్మేస్తాడు. సో రాజు వెడ్స్ రాంబాయి ఫైనల్ రన్ కు వస్తారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటేసి పుష్కలంగా లాభాల్లోకి వెళ్లిపోయిన ఈ ఎమోషనల్ డ్రామాకు వీలైనంత ప్రమోషన్లు చివరి దాకా చేసేందుకు ప్రొడక్షన్ టీం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఆక్యుపెన్సీలు తక్కువగా ఉన్న ఏపీ లో ఫ్రీ బస్సులాగా స్త్రీలకు ఫ్రీ టికెట్ల పథకం పెట్టారు. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్పిరిట్ సినిమా ఇటీవలే అధికారికంగా లాంచ్ అయింది. సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ పోలీస్ కాప్ స్టోరీలో బాలీవుడ్ బ్యూటీ యానిమల్ ఫేమ్ తృప్తి హీడు వరుసగా సినిమాల్లో బిజీగా ఉన్నారు. అతను నటించిన లేటెస్ట్ సినిమా ది రాజాసాబ్ విడుదలకు సిద్ధమవుతుంది. మారుతి తెరకెక్కించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇదిలా ఉండగానే ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా స్పిరిట్ కూడా అధికారికంగా పట్టాలెక్కేస్తోంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా ఫేమస్ అయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు స్పిరిట్ చిత్ర తారగణం గురించి ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుడు. అదేవిధంగా ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్. కాబట్టి స్పిరిట్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు నటీనటులు ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతోంది. బాలీవుడ్ నటి తృప్తి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పుడు మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ ను ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో చేర్చే అవకాశం ఉందట. స్పిరిట్ సినిమాలో ప్రభాస్, తృప్తి,
వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పుడు స్టార్ హీరో రణ్బీర్ కపూర్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నట్టు తెలుస్తుంది. స్పిరిట్ సినిమాలో రణ్బీర్ కపూర్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని చెబుతున్నారు. సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశంలో రణ్బీర్ ఎంట్రీ ఉందని తెలుస్తోంది. ఈ వార్త విని అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రభాస్, రణ్బీర్ కపూర్ ఒకే సినిమాలో నటించడం ఇదే మొదటిసారి కాబట్టి అభిమానులకు అంచనాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలుకల్.